హలో ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు నీహా అన్నది యూట్యూబ్ ఛానల్. సో, నా బిఫోర్ వీడియోలో చెప్పినట్టు ఇది వచ్చేసి నా చెన్నై వ్లాగ్ అనమాట. అంటే వ్లాగ్ అని పెద్ద మాట కాదు. బట్ స్టిల్ నేను ఎక్కడికైతే వెళ్ళానో, ఏమైతే చూసానో అది జస్ట్ రికార్డ్ చేసుకున్నాను. సో, తను నాతో పాటు వచ్చింది. మా ఆఫీస్ నుంచి మేమిద్దరమే వెళ్ళాము. అండ్ మేము వన్స్ బస్సు దిగేసి రూమ్‌కెళ్ళి చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. సో, మీన్‌వైల్ చిన్నగా ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ మనకి వన్స్ హోటల్ చెక్ ఇన్ చేసిన తర్వాత కొన్ని హోటల్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ అక్కడే ఉంటుంది కాంప్లిమెంటరీ. సో, మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఇది మాకు అక్కడ అవైలబుల్‌గా ఉన్న బ్రేక్‌ఫాస్ట్. అండ్ ఈ హోటల్‌లో ఆల్ టైప్ ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయి. మేమైతే దోస ఆర్డర్ ఇచ్చాము. మీన్‌వైల్ మేము పెట్టుకున్నయి అయితే తింటూ ఉన్నాము. యాక్చువల్లీ ఐ లవ్ దోస. అండ్ వన్స్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆటో బుక్ చేసుకొని ఆఫీస్‌కైతే వెళ్ళిపోయాము. ఓన్లీ 1.1 కిలోమీటర్ ఏమో ఉంది మా హెడ్ ఆఫీస్ నుంచి మా రూమ్‌కి. సో, ఆఫీస్‌కి రీచ్ అయిపోయాము. అండ్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మెయింటైన్ చేస్తున్నారు ఆఫీస్ అంతా కూడా. చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది మా ఆఫీస్‌లో. మేము వెళ్ళేసరికి ఇంకెవ్వరు రాలేదు. అండ్ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే, ఈ బయటున్న ప్లాంట్‌కి స్టూడెంట్స్ మంచి పాజిటివ్ రివ్యూస్ అన్నీ పెట్టి అక్కడ హ్యాంగ్ చేశారు. చూడ్డానికి అనిపించింది కొత్తగా. అండ్ ఇది మాకు లోపల ఆఫీస్ అనమాట. క్యాబిన్స్ వైస్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ కార్తీక్ బ్రో. యాక్చువల్లీ నేను వెళ్ళిన 1 డేకే నాకు మంచిగా మింగిల్ అయిపోయాడు. మా బ్రదర్ పేరు కూడా కార్తీక్ అని చెప్పాను. సో, నన్ను మంచిగా చెల్లి, చెల్లి అని పిలుస్తుండే. యాక్చువల్లీ హి ఈజ్ తమిళియన్ బట్ స్టిల్ నన్ను చెల్లి అని పిలుస్తున్నాడు తెలుగులో. మంచిగా అనిపించింది. అండ్ మేము వెళ్ళిన నెక్స్ట్ డే వాళ్ళంతా కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. సీక్రెట్ శాంటా, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని. సో, వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టే మంచిగా గిఫ్ట్స్ తీసుకొనొచ్చారు. అండ్ డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు. అనిపించింది టీమ్ కోఆర్డినేట్ అయ్యి అట్లా సెలబ్రేట్ చేసుకోవడం. యాక్చువల్లీ మాకు చెప్పారు. వెళ్ళింది ఇద్దరమే ఇక్కడి నుంచి. సో, మేమేంటంటే గిఫ్ట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే అంతమందిలో మేమిద్దరమే సెపరేట్‌గా ఉంటామని చెప్పి మా టీఎల్ అని కాదు, మా కొలీగే మాకట్లా సజెస్ట్ చేశారు. సో, నేను కూడా తీసుకున్నా. నాకు కూడా ఒక గిఫ్ట్ వచ్చింది. ఈ ఇయర్ నాకు సీక్రెట్ శాంటాకి హ్యాండ్ బ్యాగ్ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఎక్కడ వర్క్ చేసినా సరే ఇట్లా గేమ్ అనేది మ్యాండేటరీ ఉంటది క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే అంటే 5థ్‌న ఒక అన్న బర్త్‌డే ఉండే. సో, అది కూడా వాళ్ళు అక్కడే సెలబ్రేట్ చేశారు. ఆబ్వియస్‌లీ ఒక ఎంఎన్‌సీ గానీ, ఎక్కడైనా వర్క్ చేస్తున్నామంటే మనకి బర్త్‌డేస్ ఉన్నాయంటే టీమ్ అంతా ఇలా సెలబ్రేట్ చేస్తారు కదా! సో, అలానే అన్న బర్త్‌డే కూడా అక్కడే సెలబ్రేట్ చేశారు. ఇట్ లుక్స్ గుడ్. సో, రైట్ ఆఫ్టర్ కేక్ కటింగ్ మేము డైరెక్ట్‌గా లంచ్ చేసేసాము. వాళ్ళే ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళే. అండ్ ఆఫీస్‌లో ఈవినింగ్ వరకు ఉండి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని లాగౌట్ చేసి బయటకైతే వచ్చేసాను. మార్నింగ్ అయితే ఊబర్ బుక్ చేసుకున్నా. బట్ ఈవినింగ్ నాకు అట్లా నడుచుకుంటూ వెళ్ళాలనిపించింది. సో, జస్ట్ 1 కిలోమీటరే కాబట్టి అట్లా చూసుకుంటూ నడుస్తూ అయితే వచ్చేసాను. సో, మిడిల్ నాకు ఈ చర్చ్ కనిపించింది. నిజంగా అంటే చూడ్డానికైతే చాలా బావుంది. అండ్ నేను వెళ్తున్న స్ట్రీట్ అంతా కూడా మొత్తం షాపింగ్ ఏరియానే. దట్ టూ క్రిస్మస్ సీజన్ కాబట్టి చాలా ఆ మూడయితే కనిపించింది నాకు. ఫుల్ వైబ్ అవుతున్నారు పీపుల్ అంతా కూడా. అండ్ నేను వెళ్ళే ఏరియా ఏంటి అంటే అన్నానగర్ ఇదంతా కూడా. అన్నానగర్‌లో మనకి ఆల్మోస్ట్ హైటెక్ సిటీ, మాదాపూర్ అలా పెద్ద పెద్ద సిటీస్ ఎలానో హైదరాబాద్‌లో నాకు తెలిసి అన్నానగర్ కూడా అలానే అనుకుంటా. ఎందుకంటే ఇది జస్ట్ నేను వెళ్తున్న రోడ్ మెయిన్ రోడ్ పక్కన ఒక స్ట్రీట్ పాత్‌వే అనమాట. సో, అదంతా కూడా షాప్స్‌తో ఫుల్ ప్యాక్డ్ ఉంది. ఇట్లా స్ట్రీట్ పైన బుక్స్ అమ్ముతున్నారు. మెహందీ పెడుతున్నారు. యాక్చువల్లీ పెట్టించుకుందాం అనుకున్నా. బట్ క్రిస్మస్ అయిపోతది ఎలానో నేను ఇంటికెళ్ళేసరికి. సో, 31కి పెట్టించుకుందామని చెప్పి ఇంకా అక్కడ అంత ఇంట్రెస్ట్ చూయించలేదు. అండ్ చెప్పాను కదా! క్రిస్మస్ సీజన్ అక్కడ ఈజీగా కనిపిస్తుంది. వైబ్ అయితున్నారు. యాక్చువల్లీ నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో, అందుకే రికార్డ్ చేశాను. అండ్ ఇది చెన్నై మెట్రో. మనకి హైదరాబాద్ మెట్రో మనకి అంటే పైన. బట్ ఇదేంటంటే అండర్ గ్రౌండ్. సో, అంటే నేను ట్రావెల్ చేద్దాము, ఒకసారి మెట్రో ఎక్కుదాం అనుకున్నాను గానీ నాకంత అవసరం రాలేదు. ఇదంతా కూడా నేను వెళ్తున్న రోడే మొత్తం చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ ఉన్నాయి. మనకి ఫుడ్ దొరుకుతుంది.
అన్నీ ఇంకా ఏ టు జెడ్. అండ్ నాకు ఈ వీడియో అంతట్లో నాకు బాగా నచ్చినదేంటంటే, ఈ షాపు సంతోష్ స్టోర్స్ అని జెప్పేసి అన్నానగర్‌లో ఉంది. ఎంత బాగా పెట్టాడు అంటే, నాకొక్క నిమిషం ఏదో మనకి యూఎస్‌లో సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటారో, ఆ రేంజ్‌లో పెట్టాడాయన. అది జస్ట్ స్టోరు. చిన్న స్టోరే. కానీ ఆయన పెట్టిందంతా కూడా చాలా నీట్‌గా, క్యూట్‌గా అనిపించింది డెకరేషను. అట్లా పైనేమో బెలూన్స్ రావడం, కిందేమో లైటింగ్స్ పెట్టడం. చాలా, చాలా, చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. నిజంగా ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. యాక్చువల్లీ నేనక్కడ ఆల్మోస్ట్ ఒక 20-30 మినిట్స్ ఉన్నానేమో. నేను వెళ్ళి అక్కడ నిలబడి అట్లా చూస్తుంటే కొంతమందొచ్చి ఫోటోస్ తీయమని అడిగారు. వాళ్ళతోనే వాళ్ళకి తీసిన తర్వాత నేను కూడా ఒక వీడియో అయితే తీపించుకున్నాను పోస్ట్ చేసుకోవడానికి. నాకు అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు అమ్మాయిలే. చాలా మాట్లాడారు. బట్ దే ఆర్ ఫ్రమ్ కేరళ. ఇది మనం షాప్ ఎంటర్ అవుతుంటే ఆయన పెట్టిన సెటప్ అనమాట. అంటే బర్త్ ఆఫ్ జీసస్ మొత్తం గూడా పెట్టాడు. అండ్ మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ క్రిస్మస్ రిలేటెడ్ గిఫ్ట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ప్లకార్డ్స్ దగ్గర నుంచి, స్టార్స్ దగ్గర నుంచి, చిన్న చిన్న క్యాండిల్స్ ఏంటి, గ్రీటింగ్ కార్డ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ నాకు తెలిసి చాలా అంటే చాలా బిగ్ స్టోర్ అది. అండ్ నాకు బాగా నచ్చినయి ఏంటంటే, ఇవి బ్యాగ్స్ మంచి బైబిల్ కోట్ తోటి బ్యాగ్స్ అయితే డిజైన్ చేసి ఉన్నాయి. అండ్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. చెప్పాను కదా! ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా. మనం ఇది లేదా అనుకోడానికి లేదు. మనం ఎవరికైనా గిఫ్ట్స్ చేయాలి అనుకుంటే, లైక్ క్రిస్టియన్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే, ప్రామిస్ కార్డ్స్ ఉన్నాయి, బైబిల్స్ ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉంది. నాకైతే అనిపించింది అదంతా చూడడం. అండ్ ఇంకొక షాప్ ఏంటంటే సెలబ్రేషన్స్ అంట ఇది. ఇక్కడ వాడు బయట ఎంత గ్రాండ్‌గా పెట్టాడంటే, చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంది షోరూమ్ అంతా కూడా. నేను లోపలికేం వెళ్ళలేదు. బట్ వీడియో కోసం అయితే రికార్డ్ చేసుకొచ్చుకున్నా. అండ్ మనకి వెళ్తుండగానే నాకు ఆల్మోస్ట్ 2 మెట్రోస్ తగిలాయి. అనుకున్నా ఒకసారి ఎక్కుదామా అని. బట్ నాకంత కుదరలేదు. ఆఫీస్ అయిపోయిన తర్వాత మనకి చెన్నై అంటే బాగా ఫేమస్ టీ నగర్. సో, టీ నగర్‌లో ఏంటంటే షాపింగ్ అనమాట. మనకి కేపీహెచ్‌బీ, అమీర్పేట్ ఇట్లా సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటదో, చెన్నై అంతటికి కూడా ద బిగ్గెస్ట్ షాపింగు టీ నగర్ షాపింగు. అదొక ఏరియా. ఏంటంటే మీకు చీప్ అండ్ బెస్ట్. ఇంకా 150, 200 పెడితే మంచి క్లాతు, మంచి డ్రెసెస్ ఒస్తాయి. కొన్ని షాప్స్‌లో అయితే వాళ్ళు బయట పెట్టేస్తారనమాట. ఎలాగా అంటే బిలో 500 మాత్రమే. అంటే నీకక్కడ హైయెస్ట్ కాస్ట్ 500 మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా షాపింగ్ ఏరియానే. జ్యువెలరీస్ దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ ఇంకా మనకి లేడీస్‌కైతే ఫుల్ టు బిందాస్ అన్నట్టే. ఏదైనా దొరుకుతుంది వితిన్ ద బడ్జెట్ మాత్రమే. సో, ఆ షాపింగ్ ఏరియా చూసుకొని నీట్‌గా రూమ్‌కైతే వచ్చేసాము. యాక్చువల్లీ రూమ్‌కి ఆహ్, వచ్చినప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా. బట్ నేనొచ్చిన నిద్ర మబ్బులో మార్నింగ్ దిగేసరికి, ఆ బస్సు సెన్సేషన్‌కి నాకసల ఈ ఓపిక లేదు. అందుకే వెళ్ళిపోయే ముందు రికార్డ్ చేశాననమాట. ఇదంతా కూడా మా రూమ్ బయట బాల్కనీ. ఆ కార్నర్‌లో ఉన్నది మా రూము. 204. అండ్ ఈ హోటల్ పేరొచ్చేసరికి కంచి రెసిడెన్సీ. నేనైతే నిజంగా రికమెండ్ చేస్తా. చాలా అంటే చాలా బావుంది. ఎంత అంటే మాకు ఎవ్రీడే రూమ్ సర్వీస్ చేసేవాళ్ళు. మెయింటెనెన్స్ ఉంది వాళ్ళ దగ్గర. మనకేం కావాలన్నా సరే జస్ట్ కాల్ చేస్తే తెచ్చిస్తారు. కొన్ని హోటల్స్‌లో మనకి అంత చెప్పిన మాట వినరు. బట్ ఇక్కడ స్టాఫ్ ఏంటంటే చాలా ఒబీడియంట్‌గా ఉన్నారు. అండ్ నాకు బాగా నచ్చింది మిర్రర్. నేను మిర్రర్ వీడియోస్ అయితే ఈ హోటల్‌కొచ్చాక చాలా తీసుకున్నాను. చెప్పాను కదా! నాకు బాగా నచ్చింది. చాలా క్లీన్‌గా ఉన్నాయి మిర్రర్స్ కూడా. ఆ లైటింగ్‌కి, దానికి నీట్‌గా వచ్చినాయి ఫోటోస్ అన్నీ. వన్స్ ఇదంతా రికార్డ్ చేసుకొని చెక్‌ఔట్ చేసేయాలి మేము. సో, అందుకే బ్యాక్ అయిపోయాము. చెక్‌ఔట్ చేయడానికి కిందకెళ్ళాను. ఇది మా హోటల్ రిసెప్షన్ ఏరియా. సో, ఓనర్ ఎవరో గానీ హోటల్ అంతా కూడా మంచి మంచి పెయింటింగ్స్ అయితే పెట్టాడు. సో, ఇది కంచి రెసిడెన్సీ చెప్పాను కదా! బావుంది. నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోవాలని చెప్పి బస్ దగ్గరకొచ్చి రీచ్ అయ్యాము. అండ్ మేము తీసుకుంది పిఆర్ఎం ట్రావెల్స్. బస్ అయితే బావుంది. అండ్ వెళ్ళగానే మాకు ఇట్లా స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశాడు.
అంటే నాకు మెయిన్ అంత బస్ సెన్సేషన్ అది పడదు. నాకు ఆ స్మెల్‌కి ఏదో వామిటింగ్ వచ్చినట్టు ఉంటది. సో, నేనైతే ఏం తినలేదు. బస్ అయితే బావుంది. అంతా ఫైన్. సో, ఇది నా చెన్నై వ్లాగ్. అంటే నేనెక్కువ ఎక్కడికి తిరగలేదు. మాకు తెలియని ఏరియా. దట్టు నేను ఆఫీస్ పని మీద వచ్చింది. సో, నాకంత తిరగడానికి అవ్వలేదు. సో, నచ్చినంత వరకు నీట్‌గా వీడియోస్ తీసుకున్నా. జస్ట్ 1, 2 ప్లేసెస్ అట్లా తిరిగేసైతే వచ్చేసాను. అండ్ చెన్నైలో మెరీనా బీచ్ ఫేమస్ కదా! నేను ఆల్రెడీ ఎళ్ళాను. సో, నాకంత అంత ఇంట్రెస్ట్ అనిపియలేదు. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో, ఈ చిన్న వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.